కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలు కొన్ని సందర్భాల్లో చెడు అలవాట్లు నేర్చుకోవటం స్నేహితుల వల్ల కావచ్చు, వారంతటి ఏదన్నా చూసి కావచ్చు నేర్చుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి చెప్తా ఉండాలి, కానీ ఏదైనా కథల రూపంలో చెప్తే కాస్త బాగుంటుంది కదా. కొన్ని కథలు బాగుంటాయి, కొంత ఆలోచింప చేస్తాయి కదండి. అలాంటి ఏమన్నా ఉంటాయి? పూర్వం ఒక గురుకులంలో కృష్ణచంద్రుడు ఆయన పేరు, గురువుగారు. చాలామంది శిష్యులు ఉండేవాట, చాలా బాగా చదువుకున్నాడు ఆయన. ఆయన భార్య ఉండేవాళ్ళు, చాలామంది శిష్యులు. అయితే ఏమైందట, ఒకనాడు ఆయన నదికి వెళ్ళి పూజా పునస్కారం సంధ్యావందనాదులు ముగించుకొస్తుంటే ఓ 4-5 కాస్త పెద్దవాళ్ళుగా ఉన్న కుర్రవాళ్ళు ఓ కుర్రాన్ని కొడుతున్నారు చెంపకాయలు. నేను అర్థం కాలే, ఏమిట్రా ఎందుకు నాయన వాడిని కొడుతున్నారు అంటే, వీడందరూ దొంగతనం చేస్తున్నాడండి. 2-3 సార్లు మేము చూసి చూడనట్టు ఊరుకున్నాము, పట్టుబడి కూడా నేను దొంగతనం చేయలేదంటున్నాడు. వాడి దగ్గర వస్తువు దొరికింది, మాట వింటలేదు, 2-3 సార్లు జరిగింది, మీకు దాకా తీసుకురాకుండా మేమే దండిద్దామని దండిస్తున్నామంటే అప్పుడు ఈయన వదిలిచ్చి వాళ్ళని అందరినీ కూర్చోబెట్టుకుని ఒక కథ చెప్తాను అన్నట్టు. ఓకే. పంచమహాభూతాల్లో నీరు ఒకటి. ప్రపంచానికి అది అవసరం, మనకి అది అవసరం. కానీ ఏం చెప్తారు, నీరు పల్ల మెరుగు. ఎక్కడ చిన్న ఖాళీ ఉన్నా అందులోకి వెళ్ళిపోతుంది. ఓకే. నీరు పతనానికే దారి తీస్తూ ఉంటుంది. ఎంతసేపు కిందకి వచ్చేద్దామనే ఉంటుంది, దానికి పైకి వెళ్దామని ఎందుకు ఉంటుంది? పైకి ఉండదు. మానవుల బుద్ధి కూడా కిందకెళ్ళే దారి కనపడి ఆ వైపుకి నీరులాగా దారి తీస్తే పతనమే తప్ప పైకి ఉండదు ఇంకా. ఓకే. ఎప్పుడు కూడా ఒకసారి ఒక దురలవాటు, ఒక దురభ్యాసం, ఒక చేయకూడని పని కనుక చేస్తే అందులో ఆనందం లభించవచ్చు, లాభం కనపడచ్చు. కానీ చివరికి జరిగేది ఆనందము లాభము కాదు, పతనావస్థ. ఎక్కడికో వెళ్ళిపోతాం, దాంట్లోంచి బయటపడలేం. తొలిగా మన కాలు జారుతున్నప్పుడే, బురదలో పడ్డప్పుడే కాలు కడిగేసుకోవాలి, కాలు వేయకుండా ఉండాలి అందులో. ఈ రకమైన పతనానికి వెళ్ళకూడదు. పూర్వం ఇలాంటిదే ఓ కథ జరిగిందని ఓ కథ చెప్తున్నారు. ఓకే. ఇదివరకు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో శ్యామలుడని ఒక కుర్రాడు ఉండేవాడు. మంచి కుటుంబమే వాళ్ళది. కానీ వీడికి తల్లిదండ్రుల సద్బోధలేవి చెవికక్కేవి కాదు. వాడికి ఉన్న స్నేహితులు సావాసాలు మంచివి కాదు, చెడు సావాసాలు. వాడికి చెడు సావాసాలు, కొంటె పనులు చేసేవాళ్ళు, అల్లరిగా చేసేవాళ్ళు, మిస్చివస్ వాళ్ళు, చిన్న పొన్న దొంగతనాలు చేసేవాళ్ళు, పక్క వాళ్ళ తోటల్లో మామిడికాయలు కొట్టుకొచ్చేసేవాళ్ళు, వాళ్ళ అగ్గివాముకి గడివాముకి అగ్గి పెట్టేవాళ్ళు, మేకల్ని తీసుకుపోయేవాళ్ళు, మేకలు నమ్మేసి చదరంగం పాచకలు ఆడుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళతో, కొంటె పనుల వాళ్ళతోటి స్నేహం. ఓకే. క్రమంగా దొంగ పనుల వైపుకి వెళ్ళాడు. ఏదో ఉండేవాడు, ఎంత చెప్పినా వాళ్ళ అమ్మా నాన్న మాట వినేవాడు కాదు. ఇందులో ఈ దొంగతనాల్లో, ఈ అల్లరిలో లభించే థ్రిల్ ఉంది చూసావా, అది వాడి రక్తాన్ని ఉరకలెత్తిచ్చేసేది. పక్కవాడికి తెలియకుండా వాడి వస్తువు దొంగతనం చేసి వాడెదురుగుడానే తింటే ఒక సరదా. అది లేదా జయ ఇప్పుడు ఉంటారు రమ్మగారు. థ్రిల్, ఇప్పుడు ఈ థ్రిల్ మనకి ఎన్నిట్లలో, అవును, ఎన్ని పిచ్చి పనులు చేయిస్తుందో ఆ థ్రిల్ కోసం. ఎస్. ఆఖరికి మనం అసహ్యకరంగా చెప్పుకునే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా థ్రిల్ కోసం చేసేవే. అంతే, అంతకంటే అధికంగా లభించేదేం లేదు ఎవరికి తెలియకుండా చేయటంలో ఉండే థ్రిల్. అది ఒక్కసారి బుద్ధికి నేర్పామా, అలవాటు చేయడానికి అదే చేస్తుంది. అయితే ఇలాగే చేసేవాడు సరిగ్గా చదువుకునేవాడు కాదు. అయితే ఏమైందట, ఆ కాలంలో రాజుగారు అక్కడ పెద్ద అమ్మవారి దేవాలయం ఒకటి ఉందట. ఓకే. ఉంటే అమ్మవారికి విశేషంగా కొలుపులు చేయించి ఒక నవరత్న హారం చేయించారు రాజు. ఆ నవరత్న హారంలో ఆ కింద భాగంలో ఎక్కడ పతకాలు ఉంటాయి కదా మన కిందకి, పెండెంట్స్, అక్కడ ఒక పెద్ద మణిని పొదిగించారు. అది చాలా మేలు చేసే మణి అని చెప్పుకునేవాళ్ళు, పెద్ద మణి. అయితే ఏమైందట, అయితే అవతల దేశపు రాజుగారు ఒక ఆయన, కాలభైరవుడు, కాలవర్ధనుడు లాంటి వాడు, కాలవర్ధనుడు ఇక్కడ అమ్మవారికి కొలుపులు జరుపుతున్న సమయంలో వచ్చాడు. అమ్మవారిని సేవించుకున్నాడు. ఈమె చాలా శక్తివంతురాలు, మహాకాళి, చాలా విశేషమైన సేవలు జరిపాడు. కానీ అతనికి ఆ వజ్రాల, ఆ నవరత్న పథకం మీద దృష్టి ఉండిపోయింది. ఆ నవరత్న పథకమే ఈ అమ్మవారికి ఇంత కళం తెచ్చిందని, ఈ రాజ్యం ఇంత సుభిక్షంగా ఉండటానికి అదే కారణమని భావించి ఎలాగైనా అది కొట్టేయాలనుకున్నాడు.
అనుకొని ఏం చేశాడట, ఇంటికి వెళ్ళిపోయి తన రాజ్యానికి వెళ్ళిపోయి కొంతమంది చారులను పిలిచి ఎలాగైనా ఏదో ఒక దారి ద్వారా ఈ నవరత్న హారాన్ని పట్టుకురండి, ఓకే. తెచ్చిన వాడికి నిలువెత్తు ధనాన్ని ఇస్తానని చెప్పాడు. ఈ చారులలో కొంతమంది ఈ ఊరు వచ్చారు. ఈ శ్యామలుడు ఉన్న ఊరు, కుర్రాడు కథ చెప్తున్నాం కదా, ఆ ఊరు వచ్చారు. అక్కడుంది అమ్మవారి దేవాలయం. అయితే ఆ దేవాలయంలో ఉన్న పూజారిని మొత్తానికి ప్రలోభ పెట్టారు. ఒకరోజు రాత్రి ముహూర్తం పెట్టుకున్నారు. ఆ రోజు సాయంకాలం అనుకోకుండా దేవాలయంలో ఏదో విశేషమైన సేవ, ప్రసాద వితరణ బాగా జరుగుతుందని జనం చేరారు. బాగా జనమంతా వెళ్ళిపోయాక ఎక్కడో ఆటకాయగా గోలికాయలు ఆడుకుంటున్న శ్యామలుడు అండ్ ఫ్రెండ్స్ ప్రసాదం ఏమన్నా మిగిలిందేమో తిందామని దేవాలయం దగ్గరకు వచ్చారు. ఓకే. వచ్చేసరికల్లా వాళ్ళు అందాక వచ్చిన వాళ్ళు కొంతమంది ఎవరో ఆ తండ్రులు వాళ్ళు వీళ్ళు కేకేస్తే వెళ్ళిపోతే శ్యామలుడు ఒక్కడు నేను వెళ్తాను ప్రసాదం ఉందో లేదో చూసొస్తానని వాడు దేవాలయం దగ్గరకు వచ్చాడు. అప్పటికి ప్రసాద వితరణ అయిపోయింది. దేవాలయం తలుపులు కూడా మూయబడ్డాయి. కానీ వీడు దేవాలయాన్ని సమీపిస్తుండగా చుట్టుపక్కల బోళ్ళంత తోటగా అంత బాగా పువ్వుల చెట్లు అవి ఉన్నాయి. ఒక చెట్ల మాటున పూజారి గారు ఆ చారుడు ఇద్దరూ మాట్లాడుకోవటం వాడు చూశాడు. ఏదో జరుగుతోంది ఇక్కడ అని తెలిసింది. వాడు ఏదైనా జరిగేదాకా అక్కడే మాటేసి ఉండాలని అక్కడ ఉండిపోయాడు. ఉండిపోతే చారుడు తందారితో పోయాడు, పూజారి వెళ్ళిపోయాడు. రాత్రి 12 గంటల వేళ పూజారి ఒక్కడే వచ్చాడు. వీడు వేచి ఉన్నాడుగా ఏదో జరగబోతోందని. ఎప్పుడైతే ఈ పూజారి తలుపులు తీసి దేవాలయం లోపలికి ప్రవేశించాడు, మన వెనకాలే శ్యామలుడు కూడా వెళ్ళిపోయాడు. ఏంటి పూజారి గారు ఏం చేస్తున్నారు రాత్రిపూట అని అడిగాడు. అడిలిపోయాడు. అప్పుడే అమ్మవారి మీద చేయబెట్టి హారం పుచ్చుకున్నాడు. ఉలిక్కిపడి హారాన్ని వదిలేసేసి అడిలిపోయి ఏం చెప్పాలో తెలియక, ఒరే బాబు నువ్వెట్లా వచ్చావురా, ఎట్లా వచ్చావు, నేను 8 గంటలకే చూశాను, అప్పటి నుంచి మీరేం చేయబోతారా అని చూడడానికి నుంచున్నాను, ఏమిటో సంగతి చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన వణికిపోతూ ఎవ్వరికీ చెప్పద్దురా, నీకు కూడా ఏమైనా ఇప్పిస్తాను, ఈ హారాన్ని కాలవర్ధనుడికి మన పక్కనున్న నగరానికి కాంభోజ రాజ్యానికి తరలించేందుకు ప్రయత్నం జరుగుతోంది, నిలువెత్తు ధనం ఇస్తానని ఆయన ప్రకటించాడు, అందులో సగం వీళ్ళు నాకు ఇస్తామన్నారు, దేవాలయంలో ఉంటే ఏమొస్తుంది, ఈ హారాన్ని వాళ్ళ పరం చేసి ఊరు వదిలి పారిపోదాం అనుకుంటున్నాను నేను అనేసరికల్లా వాడు అన్నాడు, కుర్రాడు శ్యామలుడికి వెంటనే సరదా వచ్చేసింది, డబ్బు, అంత డబ్బా, ఏమన్నాడు, వాళ్ళెవరికో ఎందుకు ఇవ్వాలి, మనమే తీసుకుందాం, మీకేం భయం లేదు, నేను ఉంటా మీతో పాటు, మన ఇద్దరం ఈ హార పుచ్చుకొని పారిపోదాం, వాడు మీకు సగం ధనం ఇప్పిస్తానన్నాడు, మనమే ఈ వస్తువు పట్టుకెళ్ళి కాలవర్ధనుడికి ఇస్తే ఫుల్ ధనం మనకు వస్తుంది, చెరిసగం, ఓకే బాగుంది కదా అని చెప్పి సరేనని ఏం చేశారు, ఆ చారుడు వచ్చే లోపలే వీళ్ళిద్దరు చటుక్కన పూజారి తెచ్చిన సంచిలో ఆ నగ వేసేసుకుని దేవాలయం తాళాలు వేసేసి బయటికి రెండో దారి గుండా అడవిలోకి వెళ్ళిపోయారు. నడిచి వెళ్తుంటే వాళ్ళిద్దరికీ ఏమనిపించింది, ఇంత దూరం వచ్చాం, ఇంకొక 7-8 గంటలు నడిచామా ఆ ఊరు చేరిపోతాం, ఈ గోన్ సంచిలో ఏముందో ఎవడికి తెలియదు, మొత్తం సొమ్ము నాకే కావాలని ఇద్దరికీ అనిపించింది. చూడండి, అనిపించాక ఏం చేశారు, ఒక బాగా ముందుకెళ్ళాక శ్యామలుడు అన్నాడు, అమ్మో కాళ్ళు పడిపోతున్నాయి, ఆకలేసిస్తోందండి, మీరు ఇక్కడే కూర్చోండి, ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా ఫుడ్ పట్టుకొస్తానన్నాడు. ఆయన అక్కడ కూర్చోబెట్టాడు. వీడు ఊళ్ళోకి వెళ్ళి ఏదో పళ్ళు గిళ్ళు కొనుక్కొచ్చి పూజారి గారు తినటానికి ఏదో తీసుకుని అందులో కొద్దిగా చిన్న విషపు సీసా ఒకటి కొని దాని మీద వేసేసి పట్టుకొచ్చాడు. ఈ లోపల పూజారి గారు ఏం చేశాడు, అటు ఇటు తిరిగి కొంచెం పిచ్చి పుచ్చకాయలు అవి ఉంటాయి అడవుల్లో, ఒక రకమైన చేదు, అవి తింటే చచ్చిపోతారు, అడవిలో అక్కడక్కడ జామ పళ్ళు కనపడుతుంటే ఏం చేశాడు, జామ పళ్ళు పట్టుకొచ్చి ఈ పుచ్చకాయల్ని బాగా చిన్న చిన్న పుచ్చకాయలు మనం ఇవ్వంటారు ఏమైనా అంటే నేల విసిరి లాంటివి, ఒక రకమైన చిన్న చిన్న కాయలు, విషముష్టి అలాంటి కాయలు బోల్డన్ ఉంటాయి, ఇవన్నీ పిచ్చి పేర్లు చెప్తున్నాను నేను, ఈ పేర్లవి ఈ కాయల్ని బాగా నలిపి ఆ రసం తీసి పళ్ళంతా పట్టించేసి బాగా ఆరబెట్టేశాడు. కుర్రాడు వచ్చాడు, శ్యామలుడు వచ్చి నేనేమో తినేశానండి, మీరు ఇదిగో ఆహారం తినండి అని ఆయన చేతులు పెట్టాడు. ఈయన అన్నాడు, ఒరే 2 జామపళ్ళు నేను తిన్నానరా, ఈ జామపళ్ళు నువ్వు తినని ఆ 2 జామకాయలని ఎత్తి శ్యామలుడి చేతులు పెట్టాడు. ఓకే, శ్యామలుడు జామకాయలు తిన్నాడు, పూజారేమో వాడు తెచ్చిన శ్యామలుడు తెచ్చిన ఆహారం తిన్నాడు. కాసేపటికి ఇద్దరు విష ప్రభావంతో చచ్చిపోయారు.
ఆ కథ చెప్పి చూడు ఒక్క చోట అత్యాశకి పోతే అత్యాశ దొంగతనం నుంచి హత్యకి పురికల్పింది. అంతే. మామూలుగా అయితే వీళ్ళలాంటి వాళ్ళు కాదు, ఒక్కసారి దిగితే దిగజారుడు మెట్లయిపోతాయి కదా, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి. అందుకని తప్పులు మొదటే చేయకూడదు. ఒకసారి చేసాం పట్టుబడ్డాం, ఇంకా చేయకూడదు. ఒకసారి 2 సార్లు చేసాం, పట్టుబడి బుద్ధి చెప్పించుకున్నాం, అసలు చేయకూడదు. శ్యామలకి అమ్మా నాన్న చెప్పినా వినలే. పూజారి అంత ఆశపడకూడదు, పోనీ ఆ చారుడికి ఇచ్చినా బాగుండేది. అదంతా మనమే సొమ్ము చేసుకుందామని వీడితో అనిపించింది. ముందుకెళ్ళాక ఏమనిపించింది, మొత్తం అంతా మనమే తీసుకోవాలనిపించింది, చెరసగం కాకుండా. చివరికి ఏమైంది, ఇలా అయింది అనగానే ఆ విద్యార్థి వెక్కీలు పెట్టి ఏడ్చాడు. నేను కూడా పతనంలోకే వెళ్ళిపోతాను గురుగారు, మీరు మమ్మల్ని రక్షించారు, నన్ను నేను ఇంకెప్పుడు దొంగతనం చేయనండి అని కాళ్ళు పట్టుకుని తెగేడ్చి శోకాలు పెట్టి పిల్లాడు వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళంతా కూడా పోలేరా ఏడబోకి, ఇంకెప్పుడు ఇలా చేయకూడదురా, చూడు ఎలా అయిపోయింది, కథ చూసారా చెప్పారు అని చెప్పేసి వాడితో మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లో ఎవరెవరు ఇలా అయిపోయారు పురాణాల్లో ఆ కథలు ఈ కథలు చెప్పుకుంటూ విద్యార్థులంతా వెళ్ళిపోయారు. ఆ పక్కన ఏదో పని చేసుకుంటూ ఈ కృష్ణచంద్రుడు గురువుగారి భార్య కథ అంతా విని కళ్ళనీళ్ళు పెట్టుకుని, విద్యార్థి అయితే మనవాడు దారిలోకి వచ్చేసాడు, ఇక తప్పులు చేయడు, పాపం వృధాగా ఆ శ్యామలుడు చచ్చిపోయాడు, ఆ పూజారి చచ్చిపోయాడండి పాపం, చివరికి చావులు అవరించింది వాళ్ళని అంతే అన్నది ఆవిడ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ. ఈయన అన్నాడు ఇద్దరూ చావలేదు, పూజారి వృద్ధుడు కాబట్టి ఆయన చనిపోయాడు, శ్యామలుడు ఆ విషయం వాడికి చాలా, అది కొట్టుకుంటూ ఉంటే ఆ దారిని వచ్చిన ఒక గురువుగారు కాపాడారా, శ్యామలుడిని దరి చేసుకుని అతన్ని తీసుకెళ్ళి వైద్యం చేయించి తన శిష్యుడిగా స్వీకరించి కృష్ణచంద్రుడు అని పేరు పెట్టారు అని చెప్పాడు. ఆయన ఆవిడ ఆశ్చర్యపోయింది, ఏమిటి మీరే శ్యామలుడా అంది. నేనే శ్యామలుడిని, నా చిన్నతనంలో నేను అలాంటి పని చేశాను, పూజారి మాత్రమే మరణించాడు, నేను మరణించలేదు, నేను ఇలాంటి పని చేసినందుకు సంవత్సరాన్ని నన్ను కొండ గుహలో ఉంచారు. బోస్టన్ స్కూల్ లాగా ఇవి ఏదో ఉంటుంది కదా, బోస్టన్ స్కూల్ అయినా దాన్ని ఏమంటారు, ఏదో స్కూలు పిల్లల్ని పెడతారు కదా, తప్పులు చేసిన పిల్లలు, ఆ స్కూల్లో పెట్టారు. అలాగే నన్ను కొండ గుహలో సంవత్సరం పాటు ఉంచారు, తర్వాత నన్ను శిష్యుడిగా స్వీకరించారు. మరి ఆ హారం ఏమైందంటే ఆ హారాన్ని వారం తిరిగేసరికల్లా అమ్మవారికి మా గురువుగారే సమర్పించేశారు, నన్ను ఆయన మార్చారు. ఎవరికైనా మారేందుకు అవకాశం వస్తుంది, తీసుకోవాలి, ఎలాంటి పతనావస్థలో అయినా మారేందుకు అవకాశం వస్తుంది. తొలి కాలంలో వచ్చినప్పుడు తీసుకుంటే అదృష్టవంతులు. నా అవకాశం నాకు ఎట్లా వచ్చిందంటే నన్ను 1 సంవత్సరం పాటు ఉంచారు, నాకు అదే నేను చెప్పానని చెప్పాను. కథ కంచికి మనం ఏంటి ఎంత బాగుందోనండి. నమస్తే రమగారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.